అనుకో దొంగతనం చేసిన పైసలు నేను ఇస్తాను అంటలేడు. నువ్వు నా దొంగతనం పెట్టినవు కానీ ఫోన్ పీకర్ అని ఇచ్చి పెడుతున్నా. నేను నీ ముఖం మీద వారితో ఫోన్ తీసుకో. సీరియస్ అయ్యేదేముంది నువ్వు బాగా మాట్లాడుతున్నావు. రాజిత మీద ఒక ప్రాంక్ దిద్దాం అనుకుంటున్నా అత్తమ్మ. ఇంత ముందుకే ఆలోచన వచ్చింది నాకు. ఏం ప్రాంక్? మొన్న ఉల్లిగడ్డల కాడ నన్ను ఏడిపించింది కదా, మళ్ళీ ఇవాళ నేను మిషన్ పైసల కాడ ఏడిపిద్దామని అనుకుంటున్నా. అయితే నిన్న నాకు బట్టలు కుట్టిన పైసలు 550 రూపాయలు వచ్చినాయి. లవాణ్య ఇచ్చింది 550 రూపాయలు. ఆ 550 రూపాయలు ఇయ్యంగా రజిత ఆన్నే ఉన్నది. ఆ పైసలు దాని ముంగట్నే మిషన్ మీద పెట్టినా. అవి వేయినాయి. నా పైసలు నువ్వే తీసినావని దాని మీద దొంగతనం పెట్టి ఏడిపిద్దాం అనుకుంటున్నా. ఎందుకు మళ్ళీ దాని మీద ఒకటి పెట్టినావా అని? మరి మొన్న నన్ను ఎట్లా ఏడిపించింది? నన్ను ఏడిపియలేదా? అదే విధంగా నేను ఏడిపిస్తా. ఏం ఉత్సాహం అండి? పనికి మళ్ళీ ఉత్సాహం ఎక్కువ ఉండదు కదా, తెలివి తక్కువ ఉత్సాహం పనికిరాదు కదా. ఇదే కొంప ఊచుకున్నది మనం. సరే నీ ఇష్టం. నువ్వు మధ్యలో మళ్ళీ అప్పుడు ఒక మాట మాట్లాడు, నాకు సహాయం చేయడా. నాకు మాట్లాడదు. నాకు చెప్పినాక నాకు ఏమొస్తుంది? ఎమోషన్ వస్తుందా? అప్పుడు మాట్లాడు. సరే నాకు దోచినంత మాట్లాడతా. తాగుతున్నా ఇప్పుడే. సరే నాకు దోచినంత మాట్లాడతా. నేను నువ్వే చూసుకో, నాకే తెలియదు. చిట్టి నువ్వు అడప వీడియో సెట్ చేయకు. బేవమ్మా ఫోన్ సెట్ చేయడా మంచిగా కనబడకుండా చెయ్యి. అనుమానం వస్తుంది. ఎట్లా మొన్న నన్ను ఏడిపించింది, ఇప్పుడు నేను నన్ను ఏడిపిస్తుందని అనుకుంటుంది. పెట్టుకో. సరే. రాజిత ఏం చేస్తున్నా? మిషన్ ఆడ పెట్టినా కారం నూరుతాను. గ్రైండర్. సరే కుర్చీ అంత తడిసింది. కోడి ఎరిగింది అత్తమ్మ, అంతా కడిగిన. కోడి ఎరిగిందా? ఆ కోళ్ళకి ఎక్కడ పనిపాట లేవు. సరే కానీ మొన్న లావణ్య బట్టల పైసలు 550 రూపాయలు ఇచ్చా చూడు. ఇచ్చింది. అవి మిషన్ మీద పెట్టినా కనిపిస్తలేవు. మిషన్ కాడ చుట్టుపక్కల వెతికినా. పిల్లల్ని అడగనంటే పిల్లల్ని కూడా అడిగిన. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. 500 రూపాయలు పోగొట్టుకుంటావు అక్క. 500 రూపాయలు పోగొట్టుకుంటావు అక్క. 500 రూపాయలు పోగొట్టుకుంటావా అని అంటే పైసలు జాగ్రత్త పెట్టుకో. మరి ఒకటి జాగ్రత్తగానే పెట్టంగా నువ్వు చూసినావు. ఆమె ఇయ్యంగా నువ్వు ఆన్నే ఉన్నావు. ఆ పైసలు కనబడతలేవు. ఆ పైసలు నువ్వే తీసినావు. అవి ఏంటిది? నువ్వే తీసినావు పైసలు. అవి ఏం మాట్లాడుతున్నావు అక్క? పైసలు నువ్వు తీసినావు. అవి ఏడబెట్టినావో తీసుకొచ్చి అన్న. గట్లా అనకక్క. నువ్వు నేను దొంగతనం చేసిందా? నువ్వే తీసినావు. నేను దొంగతనం చేసిందా? నువ్వే దొంగతనం చేసినావు. చూసినా నేను దొంగతనం చేయంగా. మరి నువ్వే ఉంటావు కదా ఆడ పైసలు పెట్టినప్పుడు తీసినావు. నువ్వే వాళ్ళకి తెలియదు కాబట్టి నువ్వు తీసినావు. ఆ పైసలు తీసుకొచ్చి నేనుంటే నేనే తీసినట్ట. నువ్వే తీసినావు. ఇక వాళ్ళకి తెలియదు ఆ పైసలు ఆడున్నాయని. ఏ మాట్లాడకక్క మాట. నువ్వు ఏం మాట మాట్లాడుతున్నావు అత్తమ్మ? నీ ఎప్పుడన్నా పైసలు తీసినట్టు కనబడ్డదా? ఎన్నడూ పైసలు తీసినట్టు కనవల్లే. కానీ మరి ఇద్దరే ఉన్నారంట కదా. నువ్వే తీసినా ఉన్నప్పుడు మనం ఏమన్నా? ఏం మాట్లాడుతున్నావు అత్తమ్మ? మొన్న ఆ మాట మాట్లాడితే అక్కకే అన్నావు, ఇప్పుడు ఈ మాట మాట్లాడుతున్నా అక్కకి సపోర్ట్ చేస్తున్నావు. నీకు ఎట్లా కనబడుతుంది అత్తమ్మ? నీకు దొంగతనం చేసినట్లా కనబడుతుంది ఎప్పుడన్నా? మన ఇంట్లో గన్ని సారా నువ్వు పర్సు మర్చిపోయినావు లేదా? మళ్ళీ తీసుకొచ్చి ఇచ్చిన నేను అత్తమ్మకు. అట్లాంటి క్యారెక్టర్ నాది. ఏం చేద్దామంటావు మరి? మరి ఇవెట్లా ముడితివి? నువ్వు చూసినావా? ఎట్లా తీసినావు? నువ్వు చూసినావా? వాళ్ళు ఉన్నారా ఆడ? నువ్వు చూసినావా? పైసలు ఇయ్యంగా ఎవరన్నా ఉన్నారా? నేను దియ్యంగా నువ్వు చూసినావా కాదు రాజిత. పైసలు నేను దియ్యంగా నువ్వు దియ్యంగా నేను చూడలేదు. ఆడ ఇద్దరమే ఉన్నాం. మరి చూడనట్టు దొంగతనం పెడతావు. మన ఇద్దరమే ఉన్నాం ఆడ. పైసలు అవన్నీ ఇచ్చినప్పుడు ఇద్దరమే ఉన్నామా? ఆ పైసలు నీ ముంగట్ని ఆడ పెట్టినావు. పిల్లలు లేరు. బావ పని మీద బయటకేయండు. మన ఇద్దరమే ఉన్నాం. ఆ పైసల్ని ఆడ పెట్టి అటు పోయి వచ్చేవరకల్లా పైసలు మా ఏమైనా ఇంకా ఏడన్నా పెట్టి వచ్చి వెతుకు. అంత వెతికినా వెతికితే దొరకందంటూ ఏం లేదు. వెతికినా కదా. వెతికాక మొత్తం వెతికినాక చూసినాక మాట మాట్లాడు. మనిషి ఏ దొంగతనం ఏ చూడండి వెతికిందంట. గానీ అంత వెతికిందంట. నువ్వు ఒక్కనివే ఉన్నావంట. నువ్వే తీసినవని అన్నప్పుడు ఇక తీస్తే ఇచ్చేయి. చూడత్తమ్మ ఎట్లా మాట్లాడుతావు. నువ్వు కూడా గట్లా మాట్లాడుతున్నావు అత్తమ్మ. ఒక్కనే ఉన్నావని అంటుంది కదా. ఎవరు పిల్లలు లేరంట, భర్త లేరంట, ఒక్కనే ఉన్నావంట. సువన్ నాకు ఎన్నో పైసలు ఇస్తాడు. కాదంటే ఏడబడితే అన్న పెడతాడు. నేను దొంగతనం చేయనట్టు ఏనా నేను? అది ఇంకా నా ఇల్లు.
ఆయనకు తెలియకుండా దొంగతనం చేసుకోవచ్చు. అట్లా మాట్లాడంగా ఏమనొద్దు నువ్వు ఒక్కనే ఉండనంగా. ఆ పైసలు లెక్క పెట్టింది అత్తమ్మ వచ్చి ఎంత వచ్చినాయి అక్క అని పైసలు లెక్క పెట్టి మళ్ళీ ఆడబెట్టి పోయింది. నేను ఆడ పెట్టినా లేదా తీసుకుపోయినా తీసుకుపోయినా అది తీసుకపోతాననే లెక్క పెట్టినావు నువ్వు ఎంతున్నాయని, అది తీసుకపోతాననే లెక్క పెట్టినావు నువ్వు ఎంతున్నాయని. అవి తీసుకపోతాననే లెక్క పెట్టింది ఎంత అవుతుందని, ఎంత అయితే ఈ పైసలు ఎన్ని ఉన్నాయని తీసుకపోతాననే. ఎవరన్నా లెక్క పెడతారు వేరే వాళ్ళ పైసలు? ఇప్పుడు నీ పైసలు నీ ముట్టి లెక్క పెడతానా? ఇది లెక్క పెట్టిందంటే కారణం ఏంటి? తీసుకపోతానని అంచనేసే కదా అంత కాదత్తమ్మా. చెప్పు. నువ్వు చూసినావా? చూసినా. నువ్వు ముట్టినావు, నువ్వే తీసుకుపోయినావు నా పైసలు. నా పైసలు నువ్వే తీసుకుపోయినావు లెక్క పెట్టాక. నువ్వు చూసినా నా పైసలు నువ్వే ముట్టినావు, నువ్వే తీసుకుపోయినావు. నా పైసలు తీసుకొచ్చి తీసుకెళ్ళినప్పుడు అడగలే, తీసుకెళ్ళినప్పుడు అడగలే. ఎందుకు ముడుతుందో అనుకున్నా, లెక్క పెడుతున్నా. మాయాలే కదా ముడుతుందో అనుకున్నా గంతే. నువ్వు తీసుకుపోతావు అనుకోలే నేను. పైసలు లెక్క పెడుతున్నావా? నమ్మకం ఉంటది కానీ మనసులో నమ్మకం ఉంటది. నువ్వు పైసలు లెక్క పెడుతున్నావు. అత్తమ్మ కూడా అట్లా మాట్లాడుతుంది. మరి పైసలు ఎందుకు ముట్టినవే? మరి సపడగా చూసి సపడగా మరి మొన్న ఉల్లిగడ్డల కాడ అనకపోతే మా మాట ఉల్లిగడ్డ ముట్టకపోయి అది వేరు ఉంటది. మరి ఇది కూడా అంతే, పైసలు లెక్క పెట్టినామట కదా. ఇది కూడా అంతే. మరి అత్తమ్మ కూడా అంటే సపోర్ట్ ఖర్చు గుద్దినట్టు తెలిసి అనబట్టి పైసలు ముట్టింది అది తీసిందని అనబట్టి ఏమనొస్తుంది? నా గుణం తెలిసి కూడా అదే మాట మాట్లాడుతున్నావు. ఇడు నువ్వు కూడా మొన్న సుమన్ ఏదో మరిదేదో సపోర్ట్ వచ్చా కదా, ఇప్పుడు రమ్మని పో. అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. ఇప్పుడు రమ్మని పోయే. లేడైనా షూటింగ్ వేయండు. షూటింగ్ వేయండా? ఇప్పుడు ఉంటే మంచిగా ఉంటుండే. ఆయన నా మీద దొంగతనం పెట్టినాడు, ఉల్లిగడ్డల ఫ్రాంక్ అని చెప్పి దొంగతనం పెట్టినాడు. ఇట్టే మాట్లాడగా మీరు ఇద్దరు సపోర్ట్ ఉండి మాట్లాడుతారు కదా. ఇప్పుడు అదే మాట్లాడతారు రమ్మని పోయి. నువ్వు దొంగతనం అది ఫ్రాంక్, ఇది రియల్ గా దొంగతనం చేసినావు కదా, తీసుకురమ్మని పోయిటు. అయ్యో వీడియోకి వేయండేమో. వీడియోకి పోకపోతే మంచిగా ఉండు. వీడియోకి పోకపోతే ఇప్పుడు తెలుస్తుండే. వీడియోకి పోకపోతే ఇప్పుడు తెలుస్తుండే. అనుకో ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఏం చేస్తావు? దొంగతనం చేసింది కాక, తీసుకుపోయింది కాక, దాచుకుంది కాక వేరే ఉంటదని మళ్ళీ మీదికి నా మీదిగా మాట్లాడుతున్నావు. నువ్వు మస్తు మాట్లాడుతున్నావు. పో చూసి మాట్లాడలే మాటలేవి చూసి కళ్ళ దాచుకుంది కావచ్చు, లేకపోతే దాచుకునే దొంగతనం పెడుతుంది కావచ్చు. ఎందుకు దాచుకుంటా? దాచుకున్నా అయితే నేను ఎందుకు అడుగుతా? దాచుకున్నా నీకు ఇంత సీరియస్ ఎందుకు మాట్లాడుతున్నా? పైసలు నాకు కష్టం పోయింది కాబట్టి నేను ఇంత సీరియస్ గా మాట్లాడుతున్నా, అడుగుతున్నా. పైసలు నీ ఇంట్లోకి దొంగతనం చేసినావు. పైసలు నీ ఇంట్లోకి దొంగతనం చేసినావు. అది నీకెరక. అది నీ ఇంట్లో పైసలు ఉన్నాయి లేదు, నీ ఇంట్లో పైసలు ఉన్నాయి లేదు నాకు తెలియదు. నిన్నున్నాయో లేవో నాకేం ఎరక. నా పైసలు అయితే ఉన్నాయాడ, నువ్వు లెక్క పెట్టినావు, తీసుకుపోయినావు, తెచ్చి ఎలా తీసుకో వెనక సిరిగా నాకు అయితే పైసలు తెచ్చి. ఏం మాట్లాడుతున్నావు? నేనైతే దొంగతనం చేయలే. కాదంటే 500 తీసుకుని నీ మొక్క మీద వాడతాం, నీ మొక్క మీద వాడతాం, నీ మొక్క మీద వాడతాం. ఏ మొక్క మీద వారచలేదు? ఏం మాట మాట్లాడుతున్నావు? దొంగతనం చేసినావు కాబట్టి ఆ మాట మాట్లాడు. దొంగతనం మీద పెడితే నాకు నచ్చది. నేను ఇయ్యలేను కానీ అంత నీ దగ్గర ఎందుకన్నదన్నమాట. నీ మొక్కన వారతో పోని ఎందుకన్నా తీసుకుపోయినా కాబట్టి అబ్బా కుద్దు దొంగతనం పెడుతుంది నా మీద. బయట పడేటట్టే ఉన్న వాళ్ళకన్నా ఎప్పుంటే మానం పోతుంది నాదని చెప్పి పైసలు నీకు ఇచ్చేత నీ మొక్కన వారతో పో అంటుంది. అనకక్క ఇగో నేను దొంగతనం చేసిన నువ్వు అంటున్నావు కదా, దొంగతనం పెడితే నాకు మంచి అనిపించేది. కాదంటే నా దగ్గర 500 రూపాయలు ఉండి సుమ్మనిచ్చిపోయింది పోయేటప్పుడు కూరగాయలు. కానీ ఆ పైసలు నీ ముఖం మీద దొంగతనం చేయకపోతే పైసలు ఇస్తారా? దొంగతనం పడితే నాకు మంచి అనిపించదు. మంచి అనిపించేది. పైసలు ఎట్లా ఇస్తావే? నువ్వు చిత్రంగా మాట్లాడుతున్నావు. దొంగతనం పెట్టింది కదా, దొంగతనం పెట్టింది కానీ తీయలేని అంటే నమ్ముతలేదు కదా. పోనీ 500 రూపాయలు నా పైసలు ఇచ్చేస్తా. 550 చిల్లర కావచ్చు నువ్వు వెతుకు, కానీ దొరికితే మాత్రం నా 500 తీసుకుంటా చూసినావా నీకు అప్పుడు అనిపిస్తుంది. పో దానికి అనవసరంగా దొంగతనం పెట్టినా నేను అని అనిపిస్తుంది. కాదు ఆ పైసలు నువ్వు తీసేపాటికే 500 ఎవ్వరు కానీ 500 ఫ్రీ గోల్ పోగొట్టు దాచుకున్నట్టున్నావు. పైసలు 10 రూపాయలు పోగొట్టుకుంటేనే పోతే బాధ అనిపిస్తుంది, బాగా బాధ అనిపిస్తుంది. అయ్యో నా 10 రూపాయలు ఎట్లా వస్తాయి ఈ పైసలు అని మస్తు బాధ అనిపిస్తుంది. 550 రూపాయలు ఇత్తా పో అంటుంది ఫ్రీగా. అంటే అవి తీసేపాటికే ఇత్తా అంటుంది. తేపో తేపో దొంగతనం చేసిన పైసలు నేను ఇస్తాను అంటలేడు. నువ్వు నా దొంగతనం పెట్టినావు
కానీ ఫోన్ పీకర్ అని ఇచ్చి పెడుతున్నా నేను నీ ముఖం మీద వారిత ఫోన్ నేను తీసుకో నువ్వైతే తేపో దొంగతనం చేసినా, దొంగతనం చేసినా, దొంగ తేపో, మాట్లాడితే పద్ధతి కాదే మరి ఎట్లా ఇప్పటిదాకా నేను ఏమని మంచిగా మాట్లాడిన అత్తమ్మ అంటే అన్నది కావచ్చు. నువ్వు కూడా మంచిగా మాట్లాడుతావు అత్తమ్మ. నువ్వు కూడా చూసినట్టు మాట్లాడుతున్నావు. దొంగతనం చేసింది ఏడ బయట పడుతుందో ఇప్పుడు చుట్టుపక్కల ఇంత పెద్దగా మాట్లాడుతుంది, అందరు వింటారు, నా మానం పోతుంది, ఆ పైసలు తీసుకొచ్చి ఇచ్చిందా అప్పుడు దాకా పోతుంది. ఇక నా జాగాలు నేను ఉండొచ్చు అనుకొని దొంగతనం చేసి ఇంట్లో పెట్టుకున్న పైసలు ఎడబెట్టినో తేపో. ఇక నువ్వు నాకు 1000 రూపాయలు ఇచ్చినా కానీ తీసుకొచ్చి ఇచ్చారాక నేను నేను రూపాయి పడ్డా ఇచ్చేదాకా నేను ఇచ్చేదాకా ఆగనుంటివి రాజిత. నాది అట్లాంటిది కాదు, దొంగతనం చేసే క్యారెక్టర్ కానే కాదు నాది. అట్లా అంటలేను. నేను అత్తమ్మ కూడా నా క్యారెక్టర్ ఏంటో తెలుసు, నేను తెలిసి కూడా నీకే సపోర్ట్ చేస్తుంది. సపోర్ట్ చేస్తలేనే, నేను వచ్చినాక నువ్వు చేతిలో రూపాయలు పెట్టుకున్నావు అని అంటే నాకు దానికన్నా మనం వచ్చినట్టు నాకు వచ్చింది కానీ మరి అనుమానం తీయలేవు, నా పైసలు అయితే దిజలేవు అన్నాడు. ఇక నువ్వు లెక్క పెట్టినావంట కదా, నువ్వు ఒక్కనే ఉన్నావంట, అది అనబట్టి మాత్రం మనిషి ముంగట్ లెక్క పెట్టినంత మాత్రం తీసినట్టేనా? దాని పైసలు నువ్వు ఎందుకు లెక్క పెట్టినవే, దాని పైసలు నువ్వు ఎందుకు లెక్క పెట్టినవే? ఏమైందిరా? నాకు ఇచ్చింది కాబట్టి మీ అక్కకి ఫోన్ ఇచ్చింది కాబట్టి తీసుకొచ్చి ఇచ్చిన. మరి ఆయన తప్పిస్తే మళ్ళీ ఏమన్నా అంటదని అక్క ముంగట లెక్క పెట్టినా నేను, చాటుకు కూడా కాదు. ఆ మిషన్ మీద పెట్టి అటు రోడ్డుకి ఇటు పోయినాయి అంటే మరి మిషన్ మీద మరి అక్క పైసలు పెడుతున్నది చెప్పి తీసుకొని దాచిపెట్టుకోదా మరి? ఆడ పెట్టు అన్న పెట్టింది కావచ్చు అని అటు ఏమో పనులు చేసుకొని ఇటు వచ్చేవరకల్లా పైసలు కట్ట పెట్టువరు అన్నది పెట్టువరు అన్నది పెట్టిపోతే పెట్టిపోతే అయిపోగా పట్టుకొని పోయింది ఎడబెట్టినవు తేపో. మాట్లాడక అట్లా ఇగో సీరియస్ బాగా సీరియస్ అయితే ఇక నేను ఇంకా సీరియస్ అయ్యేలాగా చేసుకోకుండా సీరియస్ అయ్యేదేముంది నువ్వు భలే మాట్లాడుతున్నావు. నువ్వు ఒక్కనే ఉంటావా అన్న బట్టే పిల్లలు లేపారు మొగలు లేకపోయి ఇంకెవరు రాకపోయి నువ్వు ఒక్కనే ఉన్నావంట. 500 భలే అంటారని మీరు ఎందుకు తీసినావు మరి నీ పైసలు చల్లకుండా? నాకు తెలిసి కూడా అట్లా అనకు నువ్వు, నేను 500 తీయలేను. అదరగొడుతుంది, బెదిరిస్తుంది, పైసలు నీ తీసింది నా మీద దొంగతనం పడద్దని మీదికెళ్ళి నన్నే బెదిరిస్తుంది. 10 మందిలో పడదాకా చూడకు, 10 మందిలో పడదాకా చూడకు, 10 మందిలో పెట్టేదాకా చూడకు. పైసలు తీసుకొచ్చి 10 మందిలో పెట్టు. 10 మందిలో పెట్టుడు కాదు 100 మందిని పిలిపిత్తి ఇప్పుడు నేను. 10 మందిలో పెట్టుడు కాదు 100 మందిని పిలిపిత్తి ఇప్పుడు నేను. ఒక్కొక్కరిని కాదు షేర్ ఖాన్, 100 మందిని ఒకేసారి రమ్మను. 100 మందిని 500 కాడ నీ 500 చిల్లర కాడ ఏదంటది ఇక దేనికంటే దానికి కరెక్ట్ ఉంటా. నేను మాట్లాడుకుంటా మరి 10 మంది అక్క 10 మంది అన్నది కదా, 10 మందిలో మాట్లాడుకుంటే మానవ విద్యుత్ అంతా పైసలు తీసిందా మరి? తీసినావు, నేను తీయలేను. తీసినావు, సాక్ష్యం తీసినావు. ఆ సాక్ష్యం నువ్వు ఆ సాక్ష్యం నువ్వు నాకు అర్థం కాలేదు సార్. పైసలు ఇయ్యంగా నువ్వు ఒక్కదానివే ఉన్నావా, ఇంట్లో వాళ్ళని ఉన్నారా? నేను తప్ప నువ్వు నేనే ఉన్నావు. నువ్వే ఉన్నాగా. నేనేం చేస్తున్నప్పుడు ఇంట్లో బట్టలు సామాన్ మడత పెట్టుకుంటున్నా, చదువుకుంటున్నా. అక్క బట్టల పైసలు ఇచ్చింది లావణ్య వచ్చింది అని అంటే తీసుకో రాజు తాడబెట్టు మనన్న. పెట్టి పోతావా పట్టుకొని పోతావా? పెట్టి పోతావా పట్టుకొని పోతావా? నువ్వు ఆడ పెట్టి బయటికి వెళ్ళుడు, నేను వచ్చి చూసారు కదా ఆడ లేవు. ఆడ పెట్టి బయటికి వెళ్ళు లేవు. పవన విమానం అవుతుంది, పవన విమానం చేద్దాం. పవన విమానం అవుతుంది, మంచిగా ఉంటుంది. 10 మందిలో చేస్తారు. దాన్ని చేపిస్తాను, ఆ పైసలు పోయినా కాబట్టి దాన్ని చేపిస్తాను నేను. ఆయన దండిగా పెడతాను. ఇదేం కర్మరా దేవుడా. పెడతావా? పెడతా, ఖచ్చితంగా పెడతా. చూడత్తమ్మా మరి ఏం పావన చెప్తావు చూడు. నా 550 రూపాయలు వేయినాయి, మా రాజిత తీసింది అని 10 మందిలో చెప్పి అది ఏం పవనం. మరి మేము ఉన్నప్పుడైతే అప్పుడు చిన్నగా ఉన్నప్పుడైతే 7 గిన్నెలు గీసి మధ్యన పెండ పెట్టి పెండ మీద ఆ పైసలు పెట్టి ఇక పావన చేసి తీసుకో అని అంటారు. పెండ మీద ప్రమాణం చేపిస్తా, పోషమ్మద్దిగా. ఎందుకంటే ఇద్దరం ఒక్కింటోళ్ళం కాబట్టి అద్దు మన పోషమ్మద్దు కానీ పెండ మీద ప్రమాణం చేపిస్తే సరిపోతుంది కదా. ఏమంటది అత్తమ్మ, నేను ప్రమాణం చేస్తే కరెక్ట్ కాదు అది. అదైనా నా ఫ్యామిలీ, ఇదైనా నా ఫ్యామిలీ. ఎందుకంటే నేను నిజాయితీ ఉన్నా, ఆ ప్రమాణం చేసినా అటు దాకొచ్చు ఇటు దాకొచ్చు, అవునా కాదు? నేను చెయ్య ప్రమాణం. 10 మంది పిలిపించుకొస్తా అన్నది కదా, వాళ్ళ ముంగట్నే మాట్లాడుకుందాం. సరే, ఇద్దరు పెదమనుషులు దాంట్లో మాట్లాడుకోరి. 4 పెదమనుషులను దొరకచ్చి చిన్నోళ్ళు పెద్దలు తీసుకొచ్చి ఆడ కూర్చొని పెట్టుకుని మాట్లాడుకోరి. ఇప్పుడు నేనేం చెప్పినా కానీ అత్తమ్మ కట్టు మాట్లాడుతున్నావు, అత్తమ్మ గిట్టు మాట్లాడుతున్నావు అని అంటారు. ఎవరికి చెప్పినా తప్పే.
సరే పెద్ద మనుషులలో మాట్లాడుకోరు, నలుగురు పిలిపిస్తా మాట్లాడుకోరు. నేను నా కాళ్ళన్నీ ఓంగ కుట్టుకున్న 550 ఇక రూపాయలు అది కాదు, పెద్ద మనుషులు నిర్ణయం చేస్తారు. ఇప్పుడు నేను చెప్తే నీకు అత్తనే నీకు అత్తనే, నువ్వు గట్లా మాట్లాడుతున్నావు అని నువ్వు అంటున్నావు, నువ్వు మాట్లాడుతున్నావు అని ఇట్లా అంటున్నావు. ఇట్లా అన్నప్పుడు ఇక నా వల్ల కాదు, పెద్ద మనుషులను తీసుకొద్దాం, కూడేస్తాం. ఆ పెద్ద మనుషులు ఎప్పుడు వల్ల తప్పు ఉంటే వాళ్ళు ఎత్తుకొని పోరి. సరే పోరి ఇక.